ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం. ఈసీ కూడా వచ్చింది. దట్ వాజ్ ఎ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్. అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. నంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో వీ హావ్ నాట్ క్యాన్సిల్ ద ఫార్మాసిటీ, వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. బయట మాట్లాడితే 4th సిటీ, ఎక్కడుందో 4th సిటీ అంటే ఫార్మాసిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ, గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం.